ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క మాటలు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు మరి యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి వచనంలో మనం గమనించినట్లయితే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మరి మొదటి మాటలో మనం ఈ రీతిగా చూస్తుంటున్నాము. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 14వ వచనంలో, నిన్ను బాధించిన వారి సంధానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదురు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదురు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. మరి ఎంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు వాగ్దానాలు చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ఎవరైతే నిన్ను విసర్జిస్తారో, ఎవరైతే నిన్ను తృణీకరిస్తారో, ఎవరైతే నిన్ను వ్యతిరేకిస్తారో అటువంటి వారందరూ కూడా వచ్చి నీ ఎదుట సాగిలపడదురు. మరి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఎన్నటికీ చెరిగిపోవు. మరి పితరులతో చేసినటువంటి వాగ్దానము, మరి అబ్రాహాము ఇస్సాకు యాకోబు చేసినటువంటి ఆ వాగ్దానము మరి తరతరముల వరకు నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఎంతగానో దేవుడు హెచ్చిస్తూ ఉంటున్నాడు, ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. అయితే వారిని ఇశ్రాయేలు యొక్క ప్రజలు, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు, దేవుడు సృష్టించుకున్నటువంటి ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఇశ్రాయేలు యొక్క ప్రజలు. మరి వారికి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని, ఒక ఆశీర్వాదాన్ని, ఒక దీవెనను దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఎవరైతే నిన్ను తృణీకరిస్తారో, ఎవరైతే నిన్ను విసర్జిస్తారో అటువంటి వారందరూ కూడా వచ్చి నీ సాగిలపడదురు అని చెప్పి దేవుడు అంటున్నాడు. మరి దేవుని ఇశ్రాయేలు యొక్క ప్రజలకు వ్యతిరేకమైనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు, అనేక మంది శత్రువులు ఉంటున్నారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చగలిగినటువంటి శక్తి మన దేవునిలోనే ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, మరి ఈ లోకంలో మనం దేవుని నమ్మి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు అనేక మంది శత్రువులు ఉంటున్నారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అయితే మనం చేయవలసినటువంటి కార్యం ఏంటనగా ఆయన యందు నమ్మిక ఉంచటము, ఆయన యందు విశ్వాసం ఉంచటము. మనకు ఆయన మొదటి మాటలో మనం గమనించినట్టుంది, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లెము అనగా వెలుగు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఆ వెలుగును మనలో ఉన్నప్పుడు మనము ఆ వెలుగుతో ఇంకొకరికి మరి వెలుగిచ్చేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన పట్ల అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలను చేయగలడు, మరి గొప్ప కార్యాలను మన ద్వారా జరిగించగలడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చింది గాక. ఆమేన్.